నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ అయ్యరసి మాట్లాడుతున్నాను. సో, రెగ్యులర్‌గా చేసే వీడియోస్‌లో భాగంగా చాలా వరకు సమ్మర్ ఇంటర్న్‌షిప్ మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే సమ్మర్ ఇంటర్న్‌షిప్ సీజన్ కాబట్టి. ఎందుకంటేనండి ఏదైనా ఒక వీడియో చేసినప్పుడు మళ్ళీ అదే వీడియో నేను రిపీట్ చేయాలంటే ఇబ్బంది కాబట్టి లాస్ట్ ఇయర్ ఏదైనా చేసుంటే కొంచెం అవి చూసుకోండమ్మా. ఎందుకంటే మళ్ళీ కొత్తవి చేస్తేనే ఏదైనా పిల్లలకు ఉపయోగంగా ఉంటది ఉద్దేశంతో అలా ఉంటాను. అందు గురించి ఎవరైతే కొత్తగా వీడియోలు చూస్తారో పాతయన్నీ కొంచెం చూసుకున్నట్లయితే మళ్ళీ రిపీట్ చేయనండి. కొన్ని కొన్ని రిపీట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడను నేను. ఫర్ ఎగ్జాంపుల్ జేఈఈ మెయిన్స్ ఫిజిక్స్ ఎలా చదవాలో ఉందనుకోండి. ఒకసారి చేస్తే 2 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం ఇంక అంతే అది. మళ్ళీ పనిగట్టుకుని మళ్ళీ చేసి ఏదో మిగతా యూట్యూబరోళ్ళలాగా మళ్ళీ చెప్పిందే చెప్పి చెత్త అంతా సంవత్సరం అంతా అదే చెప్పి ఏదో డబ్బులు సంపాదించుకోవడం ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటది కాబట్టి జనరల్‌గా వీలున్నంత వరకు కూడా రిపీట్ చేయడానికి ప్రయత్నం చేయను. అన్‌లెస్ అందులో ఏదైనా ఇప్పుడు సీయూటీ చేశాను నేను. పెద్ద ఎగ్జామ్ కాబట్టి చేశాను నేను. కొంచెం ఐడియా ఉండాలనే ఉద్దేశంతో. బట్ కొంచెం మార్పు జరిగింది. ఇప్పుడు ఐఐఎస్‌సి బెంగుళూరు చేశాను. చేంజ్ అయింది. అలా చేంజ్ అయ్యింది చేస్తానండి. సేమ్ చేంజ్ అవ్వకపోతే మోస్ట్‌లీ ముట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడను నేను. మళ్ళీ బోరింగ్‌గా ఉంటది నాకు కూడా. ఎందుకంటే ప్రపంచంలో వందల వేలున్నాయి కొత్త కొత్త ఆప్షన్స్. అవన్నీ ఇప్పుడు మొదలెడితే ఇంక 5 ఏళ్ళు పడతది. అన్ని ఉన్నాయి యాక్చువల్‌గా. జనాలకు అవగాహన లేని బోలెడున్నాయి. అవగాహన అంటే ఏది అవగాహన ఉండి సావదనుకోండి జనాలకు చాలా మందికి. ఈ ఈ ఈ ఆపర్చునిటీకి సంబంధించి. బట్ ఎనీవే జాబ్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి కూడా ఒక్కోటి చేయాలంటే నా వల్ల ఈ ఓపిక లేదు కాబట్టి ఒక ఐడియా ఈ సింగిల్ వీడియోతో నేను ఇచ్చేస్తాను జాబ్ ఇంటర్న్‌షిప్. వీలైనంత వరకు మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని చేశానండి ఫ్లిప్‌కార్ట్ అని లేకపోతే ఊబర్ అని అలా కొన్ని చేశాను. చేయగలిగినవి చేయగలుగుతున్నాను. బట్ టైం సరిపోవట్లేదు కాబట్టి వీలైనంత వరకు కూడా జాబ్ ఇంటర్న్‌షిప్ ఏమేమి ఉంటాయి ఏంటి అది ఒక ఐడియా నేను త్రో చేసి వదిలేస్తాను. తర్వాత మీరు కొంత రీసెర్చ్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి అమ్మ దయచేసి. సో, ఈ జాబ్ ఇంటర్న్‌షిప్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా జాబ్ ఇంటర్న్‌షిప్స్‌లో వుమెన్స్‌కి స్పెషల్‌గా కొన్ని ఉంటాయండి. ఆ వుమెన్స్‌వి ఏవైతే స్పెషల్‌గా ఉన్నాయో అవి కూడా ఎక్కువగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లో. ఎక్కువగా వుమెన్స్‌ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్న వీడియో అని అనుకోవద్దు. బట్ ఎక్కువగా వుమెన్స్‌కి ఉంటాయి. ఎనీవే ఈ గూగుల్ గానివ్వండి, మెటా గాని, అమెజాన్ గానివ్వండి, లేకపోతే వాల్మార్ట్ గాని, డీఈషా గాని, ఈవై కంపెనీ గాని, వేసా కంపెనీ గాని, ఎడోబ్ గాని ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇంటర్న్‌షిప్స్ ఆల్రెడీ కొన్ని పడ్డాయి. కొన్ని డెడ్‌లైన్స్ అయిపోయినాయి. ఇంకా స్టిల్ కొన్ని డెడ్‌లైన్స్ ఉన్నాయి. అవి కొన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. సో దట్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి. రఫ్‌గా మీకు ఒక ఐడియా నేను త్రో చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ తర్వాత మీరు దాన్ని బట్టి ఆ టెర్మినాలజీ అన్నా గుర్తుపెట్టుకుంటే కనీసం పోయి వెతుక్కుంటే మీకు ఏదో దొరుకుతుంది. కొంత ఆ లేజినెస్ పోయి కొంచెం వెతుక్కోండి కనీసం. సరే పిల్లల్ని ఎతకపోతే చదువుకున్న తల్లిదండ్రులు మీరన్నా ఎతకండి. ఏదో బిజీగా ఉన్నాను రా బాబు నేను నాకు సంబంధం లేదురా అంటాం మానేసి. ఆ! చూడండి. అమెజాన్ ఎస్‌డి ఇంటర్న్‌షిప్ ఏదైతే మీకు ఉంటుందో ఆల్మోస్ట్ 1,00,000 వరకు సాలరీ వాళ్ళు చెప్తున్నారండి. అంటే ఆల్మోస్ట్ డెడ్‌లైన్ అయిపోయింది గానీ, బట్ రోలింగ్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు. సో, రోలింగ్‌లో ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి. 6-12 వీక్స్ ఇంటర్న్‌షిప్ అండి. మే టు సెప్టెంబర్ వరకు కూడా చేసే అవకాశం ఉంటది. సో, అట్లాగే గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంటర్న్‌షిప్, ఎస్‌డబ్ల్యూబీ ఇంటర్న్‌షిప్ ఫర్ సమ్మర్. ఆఫ్‌కోర్స్ గూగుల్ స్టెప్ ఇంటర్న్‌షిప్ ఏదైతే ఉంటుందో స్టెప్ ఇంటర్న్‌షిప్ పేరు మార్చారండి. డీఎస్ఏ డేటా సైన్స్ దానికి ఏఐకి అలా మార్చారండి దాన్ని. ఆల్రెడీ వీడియో చేయలేకపోయాను నేను. అది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయాలి. దానికి డెడ్‌లైన్ అయిపోయింది. బట్ ఇది వేరు. గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఎస్‌డబ్ల్యూ ఇంటర్న్‌షిప్ ఏదైతే ఉంటుందో థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేయాలి. గూగుల్ స్టెప్ ఇంటర్న్‌షిప్ పేరండి. ఓన్లీ సెకండ్ ఇయర్ అది యాక్చువల్‌గా. సో, స్టైఫండ్ వచ్చేటప్పటికి ఇది కూడా 80,000 నుంచి 1.2 లాక్స్ వరకు ఉందండి. బట్ 2026లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి స్పెషల్‌గా గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఎస్‌డబ్ల్యూబీ ఇంటర్న్‌షిప్ పడింది 2026. సో, ఇది కూడా రోలింగ్ బేసిస్ మీద తీసుకుంటాడు. డెడ్‌లైన్ మేనేజ్ మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్. మైక్రోసాఫ్ట్ ఎక్స్‌ప్లోరర్ వేరు, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ వేరు. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ వచ్చేటప్పటికి థర్డ్ అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళు చేసుకోవచ్చండి. జనరల్‌గా రీసెర్చ్ ఓరియెంటెడ్ ఉంటదండి యాక్చువల్‌గా ఇది. కోడింగ్ అది డెడ్‌లైన్ ఉంటదండి. ఏఐసిటీ మెగా ఇంటర్న్‌షిప్ ఇది జనరల్‌గా ఎప్పుడు ఉంటానే ఉంటదండి అది. ఎన్నో వేలు ఉంటాయండి ఇంటర్న్‌షిప్స్. మరి పెద్ద పెద్ద కంపెనీస్ కాకపోయినా బట్ కొన్ని కంపెనీస్ ఈసారి కొన్ని యాడ్ అయ్యాయండి ఏఐసిటీ ఇంటర్న్‌షిప్ కూడా. ఐబీఎం గాని, సిస్కో గాని, మైక్రోసాఫ్ట్, నాస్కామ్, ఇస్రో, డీఆర్‌డీఓ, అప్పో గానివ్వండి, ఇవన్నీ కూడా సేల్స్ ఫోర్స్, బిఎస్ఎన్ఎల్ గానివ్వండి, అట్లా ఏడోబ్ గానివ్వండి ఇవి. అట్లాగే లింక్డ్ఇన్ ఉమెన్ కోచింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది ఉమెన్స్‌కి సంబంధించండి. సో, ఆల్రెడీ ఫిబ్రవరిలో ఓపెన్ అయింది మీకు ఇది. డ్యూరేషన్ వచ్చేటప్పటికి 3 మంత్స్ ప్రోగ్రామ్ అండి ఇది. ఆఫ్‌కోర్స్ యూఎస్ డాలర్‌లోనే మీకు ఉంటదండి. యాక్చువల్ యూఎస్ డాలర్‌లోనే పే చేస్తారు అది. యాక్చువల్‌గా ఆఫ్‌కోర్స్ మీకు అది ఆన్‌లైన్ కూడా చేసే అవకాశం ఉంటదండి. గూగుల్ సమ్మర్ కోడ్ ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. సెపరేట్‌గా వీడియోని చేద్దాం అనుకుని చేయలేకపోయాను. బట్ చేస్తాను. ఇది దీన్ని చేయాలి. చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి ప్రాజెక్ట్స్ ఐడెంటిఫై చేయడం, తర్వాత సబ్మిట్ చేయడం. గూగుల్ సమ్మర్ కోడ్ అనేది మోస్ట్ పాపులర్ కోర్స్ అండి ఇది. యాక్చువల్లీ దీనికి కూడా మీకు 3000 టు $2,500 వరకు కూడా మీకు ఇస్తారండి. అట్లా వాల్మార్ట్ హ్యాకథాన్స్ ఆల్రెడీ మార్చ్‌లో ఉంటాయండి. మేబీ నేను పడలేదు. పడతది కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. చూసుకోండి అప్పుడు నాకు కుదరకపోవచ్చు చేయడం కాబట్టి. ఇది జనరల్‌గా ఏంటంటే ఎక్స్‌క్లూసివ్‌గా వుమెన్స్‌కి సెపరేట్ ఉంటదండి. ఓన్లీ అందరికీ కలిపి ఒకటి. స్పార్క్ ప్లగ్ అనేది అందరికీ. అట్లా కాకుండా కోడ్ హెర్స్ అనేది ఓన్లీ వుమెన్స్‌కండి. వాల్మార్ట్ కోడ్ హెర్స్ అని ఉంటది. హెచ్ఈఆర్ అంటే అక్కడ గర్ల్ కాబట్టి అలా పేరు అలా ఉంటది. బోత్ ఆర్ 1,00,000 వరకు ఉంటదండి. జనరల్‌గా తర్వాత ఫుల్ టైమ్ ఆఫర్ కింద కన్వర్ట్ చేసేస్తారు. ఒక 25,00,000 జీతం వరకు. డీఈషా ఉంటదండి. ఎసెంట్ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ అండి. ఇది కూడా పాపులర్ ప్రోగ్రామ్ అండి ఇది యాక్చువల్‌గా. సో, సెకండ్ ఇయర్ వుమెన్స్ మాత్రమే దీనికి అప్లై చేయాలి. వుమెన్స్‌కి ప్రత్యేకంగా అది ఒక ₹50,000 ఎంతో ఉంటదండి. డైరెక్ట్ తర్వాత డీఈషా కంపెనీ జాబ్‌కి వెళ్ళొచ్చండి. ఫ్లిప్‌కార్ట్ రన్‌వే ఉందండి. ఇది కూడా ఓన్లీ సెకండ్ ఇయర్ వుమెన్స్‌కి మాత్రమే. 8-10 వీక్స్ ఉంటదండి. 1,00,000 సాలరీ ఉంటుందండి. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుల్ టైమ్‌కి వెళ్ళే అవకాశం ఉంటదండి. ఫ్లిప్‌కార్ట్ గ్రిడ్ వేరు, ఇది వేరు. సో, ఎనీవే టాప్ 500 స్టూడెంట్స్‌ని తీసుకొని పికప్ చేసేస్తా ఉంటారండి. మెటా, ఫేస్‌బుక్ ఇంటర్న్‌షిప్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ సెపరేట్‌గా ఉంటాయండి.
ఆఫ్ కోర్స్ చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుందండి దీనికి. ఆఫ్ కోర్స్ అమెజాన్ ఎంఎల్ సమ్మర్ స్కూల్ ఇది చాలా పాపులర్ స్కూల్ అండి. ఈసారి ఉంటుందో ఉండదో డౌటే నాకు, ఎందుకంటే 2024 అయితే ఉంది, ఈసారి క్లోజ్ చేస్తారని అంటున్నారు. తెలియదు, పడితే అప్లై చేసుకోండి, లేదా తెలియదు, చెప్పలేమండి క్లోజ్ అవ్వచ్చు. చాలా నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు పడతా అని. అట్లాసియన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఉమెన్ ఇన్ టెక్ అండి, ఇది కూడా గర్ల్ స్టూడెంట్స్ అండి. సెకండ్ ఇయర్ కూడా అప్లై చేయొచ్చు, సెకండ్ థర్డ్ ఇయర్ ఉమెన్ స్టూడెంట్స్కి ఏదైతే ఉంటుందో దానికి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువగానే ఉంటుందండి. వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేయింగ్ కంపెనీ అండి ఇది యాక్చువల్గా. ఎడోబ్ ఇండియా ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో ఇది కూడా 2026-27 బ్యాచెస్ అండి. అంటే 2027లో పాస్ అవుతున్నా, 26లో పాస్ అయినా, 27లో పాస్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. ఎడోబ్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో 60,000 రూపాయలు ఉంటుందండి. డిఎస్ఏ స్కిల్స్ చాలా స్ట్రాంగ్గా టెస్ట్ చేస్తారండి. రెజ్యూమ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. అట్లాగే జస్ట్ పే హైరింగ్ ఛాలెంజెస్ కానివ్వండి, మర్సీడ్ కానివ్వండి, వేసా ఇంటర్న్షిప్ ఒకటి మంచిదండి. వేసా కంపెనీ బెంగళూరులో చాలా మందికి వెళ్ళడం జరిగిందండి యాక్చువల్గా. బట్ 2025 గ్రాడ్యుయేట్స్ తీసుకుంటున్నాడు. 2026 అంటే ఇప్పుడు 26 బ్యాచ్కి ఇస్తారండి. ఇప్పుడు ఇంకా పడలేదు, ఇది పడిన తర్వాత పెట్టుకోండి. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఏవైతే కంపెనీస్ పేర్లు చెప్పానో రఫ్గా ఇవన్నీ మీరు సెర్చ్ చేసుకుని ఒక్కొక్కటి అప్లై చేసుకోండి. ఇట్లా లింకులు అడిగి లేకపోతే నన్ను అప్లై చేసుకుంటానని హెల్ప్ చేయండి అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి దయచేసి. ఆ మాత్రం ఓపిక, ఆ మాత్రం దాన్ని సెర్చ్ చేసుకుని ఉండాలండి. మీకు క్లూ ఇవ్వగలనండి, అన్నీ నేను చేయలేను కదండి. నన్ను దయచేసి అర్థం చేసుకుని నన్ను తినేది పట్టుకుని. సో ఎందుకంటే నేను మీకు ఒక ఐడియా నేను ఇవ్వగలను అంతేనండి. ఇప్పుడు ఏదైనా సమ్మర్ ఇంటర్న్షిప్ పెద్ద పెద్ద ఉన్నాయనుకోండి మంచివి, ఆ సమ్మర్ ఇంటర్న్షిప్ నేనే అప్లికేషన్ పెట్టిస్తాను. నా దగ్గరికి వస్తారండి చాలామంది మంచి స్టూడెంట్ అనుకోండి, ఫారెన్ సమ్మర్ అప్లికేషన్స్ చాలామంది పెట్టిస్తాను నేను. వేరే వాళ్ళు ఉంటారండి, అది నేను పెట్టను, వేరే ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళకి తగిలిస్తానండి. వాళ్ళు ఏదో డబ్బులు అడుగుతారు, వాళ్ళకి ఇచ్చేసి పెట్టించుకుంటారు అంతే, ఎక్స్పర్ట్స్ ఉంటారు. బట్ ఆ స్టూడెంట్కి ఏది పెట్టాలి, ఏ కాలేజీలో పెట్టాలి, సూట్ అవుట్ లేదని నేను జడ్జ్ చేయాలి. అది జడ్జ్ చేసిన తర్వాత కొంతమందికి సూట్ అవుతారు, కొంతమందికి అవ్వరు. అట్లాగా. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై స్కూల్ స్టూడెంట్స్ ఆర్ఎస్ఐ చెప్పాను, లేకపోతే ఏదో ప్రోమిస్ చెప్పాను, లేకపోతేనేమో ఏదో కాల్టెక్ చెప్పాను, ఇవి పెద్ద పెద్దవండి. ఇలాంటివి ఏదైనా పెద్దవి ఉన్నప్పుడు తప్పదండి, అప్పుడు నాలాంటి హెల్ప్ చేయాలి. ఎందుకంటే నేను తప్ప ఎవడో చేయలేడు. ఎలా కాదండి, ఇది ఏముందంటే ఎవరైనా కొంచెం చదువుకున్న పేరెంట్స్ లేదా ఇంకొకటి వాళ్ళు ఎత్తుకుని పెట్టేసుకోవచ్చండి. దీనికేం పెద్దగా అవసరం లేదు, CV తయారు చేసుకుని పెట్టి కొట్టేయడం అంతే. దీనికేమి పెద్ద రీసెర్చ్ని చేసి, ఇప్పుడు ఐఐసి బెంగళూరు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, టెస్ట్ ల్యాబ్ చెప్పాను నేను, లేకపోతే క్వాంటమ్ ల్యాబ్ చెప్పాను, మేబీ కొంత నాలాంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే SOPని మీరు ChatGPTలో కొడితే కుదరదు కాబట్టి ఐడియాని బిల్డ్ చేయాలి. ఐడియా నేను ఇస్తాను, తర్వాత గ్రామర్ అది సెట్ చేసుకుని మీరు వచ్చినట్లయితే దాన్ని ఏదో సెర్చ్ చేసి కరెక్షన్ చేసి, లేకపోతే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటుందో బాగుంటుందో సజెషన్ ఇస్తాను, లేదంటే చేసి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తగిలిస్తాను, వాళ్ళతో డిస్కస్ చేసి చేసుకుంటారు. అది డిఫరెంట్ అండి. ఈ జాబులకు సంబంధించి ఇది ఏదైతే ఉంది నేను ఎత్తుక్కోవాలంతే, మీరు ఎత్తుక్కోవాలి. ఇప్పుడు గూగుల్ స్టెప్ ఏంటి, లేదా మైక్రోసాఫ్ట్ ఎక్స్ప్లోరర్ ఏంటి, లేకపోతే ఈ హ్యాకథాన్ ఏంటి, ఏడోబి హ్యాకథాన్ ఏంటి, ఇది కొంచెం మీరు చెక్ చేసుకుని మీరు చూసుకుని పెట్టుకోవాలండి. ఇది జస్ట్ మీకు ఒక ఐడియాని మాత్రమే నేను త్రూ చేయగలను. మిగిలిన అంటారు కొన్ని కాంప్లికేటెడ్. ఇప్పుడు ఫారెన్ అప్లికేషన్ ఉంది, టాప్ యూనివర్సిటీ యూఎస్కి వెళ్ళాలి, లేకపోతే ఇది ఆక్స్ఫర్డ్కి వెళ్ళాలి, అది ఎవడో చేసి రావాలి ఎలాగను ఈ 2 రాష్ట్రాల్లోనూ. మీరు చాలామంది స్టూడెంట్స్ చేసుకున్నాయి రావయ్యి. సో అలాంటి ప్రీమియర్ ఉంటాయండి, అవి తప్పదండి, అవి నాలాంటి హెల్ప్ కావాలి. ఎందుకంటే నాకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి అట్లాంటి ప్రీమియర్గా ఉన్నటువంటి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే నేను చేస్తాను తప్ప రెగ్యులర్గా ఉన్నవి నేను చేయలేనండి. అందువల్ల వీటికి నన్ను ఎక్కువగా మీరు డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే ఇవి మీరు నెత్తుకుని మీరు చేసుకోవడం, ఇవి బాధలు పట్టమే. సో అన్నీ చేయలేను కదండి. కొన్ని పెద్ద పెద్ద ఉంటాయి. ఇప్పుడు RSA ప్రోగ్రామ్ MIT చెప్పాను, ఎవడో చేయలేడు. ఇది మీరు తలకిందుగా తపస్సు చేసిన నేను మాత్రమే చేయగలిగి నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. సార్ మా అబ్బాయిని మంచి టాప్ 100 వరల్డ్ యూనివర్సిటీకి పంపించండి అని అనుకో, కొంచెం యావరేజ్గా ఉన్నా, సరే స్కాలర్షిప్ వస్తుందా లేకపోతే డబ్బులు పెట్టుకుని వెళ్ళాలా తెలియదు, స్టూడెంట్ చూస్తే కానీ చెప్పలేను నేను. అలాంటివి అవి నేనే చేయాలి. ఇప్పుడు ఈ సంవత్సరం 50 మందికి పెడతాను, ఆల్మోస్ట్ చాలా మందికి ఫుల్ స్కాలర్షిప్లు వచ్చేసినాయి. సో వెళ్తారు, అవి నేనే చేయగలిగినాయి, అది ఎవడో చేయలేడు కదా, తప్ప నేనే చేయాలి కాబట్టి నేను మీద వేసుకుంటాను అవి. సో వేరే ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు ఎవరో తగిలిస్తాం, చేస్తూ ఉంటాం. సో అవి వేరండి. సో అది నేను చేసేవి. కొన్ని ఇలాంటివి అనుకోండి, కొన్ని నేను చేసేది ఉండదు. ఇప్పుడు ఏదో పడింది అప్లై చేయండి రా బాబా, నా హై స్కూల్ ఏదో సైన్స్ క్యాంప్ పడింది, లేకపోతే ఇంకోటి ఏదో చూడు IIT మద్రాసులో ఏదో ఓపెన్ హౌస్ పడింది, నన్ను తినేస్తున్నారు ఫోన్ చేసి మా వాళ్ళకి. అది నేను చేయడానికి ఏం ఉండదండి. ఇది లేకపోతే HDFC స్కాలర్షిప్ పడింది, మీరే పెట్టుకోవాలండి అవి. ఆ చిన్న నేను ఎందుకు పెడతాను అసలు, నాది ఆ రేంజ్ కాదు కదా, వేరే ఉంటారండి ఎవరన్నా కన్సల్టెంట్స్, లేకపోతే వేరే వాళ్ళు ఏదో ఉన్న వాళ్ళు BA BCom బ్యాచ్లు ఉంటారండి, వాళ్ళు ఎవరన్నా చేయాలి తప్ప నేను చేసి కాదండి అవన్నీ. సో నేను చేశాను అంటే అది ప్రీమియర్ సర్వీస్, ప్రీమియర్ అయి ఉంటుంది. ఎక్స్ట్రీమ్లీ ప్రీమియర్ టైప్ ఆఫ్ థింగ్స్కే నన్ను అడగాలి. మిగతా వాటికి సజెషన్స్ రావచ్చు. ఇప్పుడు యావరేజ్గా ఉన్నాడు, చదవట్లేదు, 7th 8th లేకపోతే 9th చదవట్లేదు, లేకపోతే వీటికి మార్కులు తక్కువ వచ్చినా ఏం చేయాలి సార్, లేకపోతే ఏ కాలేజీలో ఏ కాలేజీ బెటరు, లేకపోతే ఈ ర్యాంక్ ఇది వచ్చింది ఇది బెటరు, లేకపోతే ఇంతే డబ్బులు ఉన్నాయి ఎక్కడికి అబ్రాడ్ వెళ్ళాలి, లేకపోతే సీట్ వస్తుందా రాదా, సంథింగ్ ఇలాంటివి. అంటే డజంట్ మీద చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. బిలో యావరేజ్ ఉండడం, లేకపోతే ఖాళీగా ఉన్నవాడు, లేజీగా ఉన్నవాడికి నేను కౌన్సిలింగ్ ఇవ్వడం ఏం లేదండి, ఇస్తాను. బట్ అది డిఫరెంట్. అప్లికేషన్స్ పెట్టి పంపించడం డిఫరెంట్, ఇట్లాంటివి మీకు మీరే ఓన్గా చేసుకోవడం డిఫరెంట్. ఈ తినలేని అండర్స్టాండింగ్ అనేది 2 ఏళ్ల నుంచి పేరెంట్స్కి అర్థం కావట్లేదు. అర్థం అవుతుందని కూడా నేను ఆశించట్లేదు, అంత నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు పేరెంట్స్కి. ఎనీవే దీన్ని బట్టి ఆలోచించుకుని జాగ్రత్తగా అప్లై చేసుకుంటామా. థ్యాంక్ యూ వెరీ మచ్.